ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది, పిల్లలు కాబట్టి ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పడం? చెప్పను. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః. గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకి చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణిక హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు, ఇవాళ గంగలో చేసినట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపారంగతః త్వత్తీరే ప్రకరోకరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ, మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో, మణికర్ణిక స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది? నవక్తుం క్షమః, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో 4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు. ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు. ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని, 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు. స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్య పారంగతః త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు. లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు, వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది. మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలండి. పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందాం ఉంది.
చేసుకో, ఎవరొద్దన్నారు పొద్దున్న? మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికకి వెళ్ళు. ఎవరెవరు కాశీ పట్టణానికి వస్తారో వాళ్ళందరూ మణికర్ణికలో స్నానం చేసి తడి బట్టలతో నిలబడి మణికర్ణికా స్తవం చేసి వెళ్ళాలి. దాని చేత విశేషమైన అభ్యున్నతిని పొందుతాడు. శివకేశవ అభేదమైన దృష్టితో, శివకేశవులు అంత ఒకటిగా ఉంటారన్న భావనతో, అంత పరమభక్తితో నమస్కారం చేస్తూ చెయ్యాలి చక్కగా. అందుకే కాశీపట్టణంలో ఒక నియమం చెప్తారు. ఇక్కడ ఒకానొకప్పుడు ఒక ఆఖ్యానం జరిగింది. ఆ ఆఖ్యాన సమయంలో యమధర్మరాజు గారు తన దూతల్ని పిలిచాడు. పిలిచి, ఒరే నేను మీతో ఒక రహస్యం చెప్తాను రా, 108 నామములు చెప్తాను మీకు. ఈ 108 నామములో శివనామములు ఉంటాయి, కేశవనామములు ఉంటాయి. సాధారణంగా విష్ణు అష్టోత్తరం ఉంటుంది, శివాష్టోత్తరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అష్టోత్తరం ఏమిటో తెలుసా? శివుడికి కేశవుడికి కలిపి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చదివితే నేను గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకుని వాడి పేరు రాసి మీకు ఇస్తాను. పొరపాటున కూడా వాడిని ఇక మీరు తీసుకురాకండి. కాళ్ళు పట్టి లాగడం, వాడిని నెత్తి మీద తన్నడం, వాడి గోళ్లలో గుండు సూదులు గుచ్చడం, ఇలాంటివి మనకు అక్కర్లేదు. అటువంటి వాడు ఎవరైనా ఈ 108 శివకేశవనామములను కలిపి చెప్తే, నే చెప్పినవి, అటువంటి వాడి జోలికి వాడి ప్రాణోత్క్రమణ సమయంలో మీరు వెళ్ళవద్దు. శివపార్షదులో విష్ణు పార్షదులో వెళతారు. అంటే దాని ఉద్దేశం నోటితో చెప్పి లోపల ఇంకోలా ఉండమని కాదు. శివకేశవుల ఇద్దరి యందు అంత సమాన భక్తితో ఉండాలి. వాళ్ళిద్దరు ఒక్కటే. అందుకే వాళ్ళిద్దరి సంబంధం దంపతీ సంబంధంగా చెప్తారు. ఎందుకనంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా భార్య మీరు ఆయన్ని చేరతీకండు సుమా, లేనిపోని ఇబ్బంది అని 4 మాటలు అందనుకోండి, నేను విముఖుడనవుతాను కదూ. లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి ఏమిటో మీరు ఇన్ని చెప్తారు చక్కగా, ఆ పనికి మళ్ళీ ఆవిడ ఎక్కడ దొరికిందండి మీకు అన్నారనుకోండి, మీరు నాకు సన్నిహితులు కాగలరా? కాలేరు కదా. లేకపోతే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటోనమ్మా మీరు ఇంత ధార్మికులు, ఇంత నెమ్మదిగా ఉంటారు, అసలు ఎప్పుడు గట్టిగా మాట్లాడరు, మీ ఆయన అప్పుడప్పుడు మైకులో కోపడతాడు, పైగాను ఆ కోపిష్టి ఆయన నీకు ఎక్కడ దొరికాడమ్మా అన్నారనుకోండి, మీరు మా ఆవిడికి సన్నిహితులు కాగలరా? తేలిక మార్గం ఏంటంటే, అమ్మాయి అంత అదృష్టవంతులు, నేను పనికి వచ్చిన వెంటనే పనికి మాలిన వెంటనే పక్కన పెట్టండి, మీ ఆయన ఎంత గొప్పవాడో అన్నారనుకోండి, మా ఆవిడ పొగిపోతుంది. మా ఆవిడ పనికి వచ్చేదో పనికి మాలిందో పక్కన పెట్టండి, ఏమి నీ అదృష్టం అయ్యా, ఎంత మంచి భార్య అయ్యా అన్నారనుకోండి, నేను పొంగిపోతాను కాదు. ఈ లక్షణం నా ఒక్కడికే ఉందని మీరు అనుకోకండి. పార్వతీ పరమేశ్వరులకి లక్ష్మీనారాయణులకి కూడా ఉంది, తెలుసా? ఇది నాకు మీకే కాదు, నేనే కాదు, ఏం మిమ్మల్ని వదిలేశాను అనుకుంటున్నారేమో, మీకు కూడా. ఎందుకో తెలుసా? అసలు శ్రీమన్నారాయణుడు 100 కవచములు కట్టు కూర్చుంటాట ఎప్పుడు రాక్షసులు వస్తుంటారో స్వర్గలోకం మీదకని. శ్రీయైః సమస్త చిరతివిధాన వ్యసనం హరేః అంగీకారభిరయ రోకైః సార్థయజ్ఞై కృతోంజలిః ఉల్లాస పల్లవి తపాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నీమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్ది స్థననయనుగుళుచ్ఛస్పార పుష్పద్విరేపా రచయితు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిన్మై తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవద్వైశ్వరూప్యాను భావా సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంగనీయైః అపాంగైః యత్యావత్తవ దైవతం అంటూ ఆయన ఇన్ని కవచములు కట్టుకుని కూర్చున్నా రాక్షసుల యొక్క బాణములకు పిట్లిపోవుటవి. అమ్మవారి దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే, అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని అండంలో 100 కవచములు పిట్లిపోయేట, అంత సంతోషపడిపోతాడే. ఇక నా బోటివాడికి మీ బోటి వాళ్ళకి పెద్ద విశేషం ఏందండి? అనుకూల దాంపత్యం, దోషమేం లేదు అందులో. కాబట్టి శివకేశవులను దంపతీ సంబంధంతో అందుకు చెప్తారు, పొరపాటున కూడా శివుణ్ణి స్తోత్రం చేసి కేశవుణ్ణి నిందించడం, కేశవుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి నిందించడం ఒక్కనాటికి చేయకూడదు. అందున కార్తీక మాసం
దామోదరుడు త్రయంబకుడు ఇద్దరు. అందుకే దీపాన్ని పెడతాం పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసకనామం, అన్ని నామాల్లోనూ ఉంటుంది, అందుకే అది. అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలి అంటే మణికర్ణిక హ్రదమునందు స్నానం చెయ్యాలి. ఈ భక్తిని పెంపొందింపజేస్తుంది యమధర్మరాజు గారు చెప్పిన 108 నామములు. అవి ఒక్కసారి జీవితంలో చేస్తే యమధర్మరాజు గారు రాసుకుంటాట విని, రే వీడు చెప్పాడు రా ఒకసారి, అందుకని మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటట. అది కాశీపట్టణంలో చెప్తే, ఒక్కొక్క క్షేత్రమునందు మీరు వెళ్ళి ఒక్కసారి భగవన్నామని చెప్తే 1,000,000 మార్లు చెప్పిన ఫలితం వేస్తారు. కాశీ ఎటువంటి పట్టణం, అవిముక్త క్షేత్రం. ఇక్కడికి వచ్చి శివ అన్నారనుకోండి, 1,000,000 మాటలు శివ అన్నట్టు. ఒక్క తప్పు చేశారనుకోండి, 1,000,000 తప్పులు చేసినట్టు. తప్పు చేస్తే 1,000,000, పుణ్యం వస్తే 1,000,000 కాదు, దేనికైనా 1,000,000. అందుకే ఆ 1,000,000 శబ్దంలోనే ఉంది అలవి. కాబట్టి ఆ విశేషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పుణ్యమునందు పాపమునందు సమాన ఫలితమే దానికి. కాబట్టి చూడండి, యమధర్మరాజు గారు చెప్పినటువంటి 100 హరిహరనామములు ఏమున్నాయో అవి అంత ప్రశస్తం. కాశీపట్టణ వైభవం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు, కలుగని కాశీ శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబె శాశ్వతుండు. కలుగని తీర్థములు కోట్లు కాశీయందు, అనగా మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. అందులో కలుగని కాశీ శంభులింగములు కోట్లు. కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని శివలింగములు, ప్రతి శివలింగానికి ఒక చరిత్ర. ఇంచుమించుగా కాశీపట్టణంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యనటువంటి దేవతాస్వరూపం, గ్రహస్వరూపం మీకు కనపడదు. అంతమంది ప్రతిష్టలు చేశారు. అంత ప్రఖ్యాతమైనటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చెయ్యాలి. ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చెయ్యకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా అంటే, మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిది. కానీ కాశీపట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే. ఎందుచేత అంటే, నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను, దీనికి అవిముక్తము అని పేరు. ఎందుచేత అంటే, ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టబడని క్షేత్రము కనుక, ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రళయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయినా ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే, విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటికి వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాదేవి ఉంటే ఇటువైపు అవిముక్తేశ్వరలింగము అని ఉంటుంది. అది పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశము. అక్కడే వాళ్ళిద్దరూ ఉంటారు అనడానికి గుర్తు. కాబట్టి అవిముక్తం. అలాగే ఇటువైపుకి వస్తే లక్ష్మీనారాయణులు, విఘ్నేశ్వరుడు, అటు వెడితే పార్వతీదేవి, ఇటు అన్నపూర్ణ, మధ్యలో విశ్వనాథలింగం. ఇది స్థూల స్వరూపం. ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయో, మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి. అయితే అన్నీ చాలా గొప్ప గొప్ప లింగములే. అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు. కాశీ పరమేశ్వరునికి భార్యా సమానురాలుగా చెప్పబడింది ఈ పట్టణం. కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా. ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు. అన్ని శివలింగములు, అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు. ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో
ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయినా, కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్నా, లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. చాలామంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు. కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి అయి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటాడు. అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి. నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి. కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనని పొందుతాడు. ఆయనే మనని మహాప్రళయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు, సమస్త జీవకోటి ఉంటుంది. అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు. అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం, పరమకారుణికుడు ఆయన. అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన ఇన్ని యుగములో దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి విశ్వనాథలింగము. అందుకే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు. ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు. ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు. శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. అలా అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం, మేము సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఒరే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చెయ్యి నా నుదుటిన రాశాడు అనుకోండి. కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికీ నిద్రపట్టేయాలని మీ ముఖాన రాశాడు అనుకోండి. మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం, ఎవరో వేరొకరి ముఖాన. వాడు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు, నువ్వు చేసావు. నా ముఖాన నిద్రపోమ్మని రాశాడు, నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను. ఏమిటి దోషం? నాదే తప్పు. బ్రహ్మగారు అలా రాశారు, ఈ ఉపాధి అలా నడుస్తోంది. ఆవిడన్ని కార్యక్రమాలు చెయ్యాలని రాశాడు, చేస్తారు. మన నుదుటన వ్రాయబడి లేదు, మనం చెయ్యం, నాదే తప్పు. దానికి చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు? చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది. నువ్వు చేస్తావన్నాడు, ఆయన వాక్కు జరిగింది. నువ్వు చేయవన్నాడు, చేయలేదు. దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు? నువ్వు చేశావని ఇంకోటి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు అని ఒక మెట్ట వేదాంతం అంటారు. ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే వాసనా బలాన్ని జయించడం కోసం ఇస్తాడు. లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజన రహితము. వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు. నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము, పురాణములు, కావ్యములు ఇప్పుడు ఉన్నటువంటి లేదా రాబో కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేవు అని నువ్వు సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరేయి, నాకేం అభ్యంతరం లేదన్నారు. అలా ఎన్నటికీ విసిరివేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావని వివేకానంద స్వామికి తెలుసు. అందుకే ఆయన ఆ మాట అన్నారు. పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనాబలాన్ని గెలవాలి. వాసనాబలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటినీ ఆధారంగా తీసుకుని, గురువాక్యాన్ని ఆధారంగా తీసుకుని, శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన యందు నిలబడగలగాలి. వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల యందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అన్నది గత జన్మల యందు జీవుడు దేని యందు అనురక్తుడై ఉన్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికెడుతుంది. అది దానికి ఉండే లక్షణం.
రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం. ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు, లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నది దేనికి పనికి రావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచా, ఈ సుఖము సుఖమా అని త్రోసివేయడానికి పనికి రావాలి. వేదము కొన్ని సుఖములను అనుభవించమని చెప్పింది, అందులో ఏమీ అనుమానం ఏం లేదు. ఈ సుఖం నువ్వు అనుభవించవచ్చని చెప్పింది వేదం. అలా చెప్పినవి ఏమున్నాయో అవి యజమాని అనుభవించవచ్చు, దోషం లేదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మధుర పదార్థం తినాలనుంది, తినచ్చు యజమాని, తప్పేం లేదు. గృహస్థాశ్రమ స్వీకారం చేసి భార్య యందు కామానురుక్తుడు కావచ్చు, దోషమేం లేదు. వేదం కేవలం అదొక్కటి చెప్పి ఊరుకోలేదు. నువ్వు మధుర పదార్థాన్ని కొంతకాలం అనుభవించి ఇది ఆనందమా, ఆనందమైనదైతే దీని యందు శాశ్వతత్వం ఉంటే నేను ఎంత తిన్నా ఆనందమే ఉండాలి. మరి కొంత తినేటప్పటికి దుఃఖం వస్తుంది, అబ్బా ఇంకొద్దు ఈ మధుర పదార్థం అనిపిస్తోంది, కాబట్టి దీని యందు లేదు, ఇది నాటకం. కానీ ఎంత అనుభవించినా సరే దేని యందు ఆనందమునకు పరిమితి లేదో, లోటు లేదో అది నిజమైన ఆనందము. మిగిలినవి సుఖ దుఃఖ స్వరూపములు. మనసు యొక్క ఆట. ఖ అంటే ఆకాశం, అది ఎప్పుడు అలాగే ఉంది. ఒక్కొక్కప్పుడు కొన్నింటిని చూసి సు బాగుందంటుంది, బాగుంది, చాలా బాగుందంటుంది, అప్పుడు సుఖ. మళ్ళీ అది అంటుంది ఇది బాగులేదంటుంది, దుఃఖ. అప్పుడు ఆకాశానికి మబ్బు కమ్మింది, దుఃఖ. బాగుందంటే సుఖ. సు మారింది, దూ మారింది, ఖ అలాగే ఉంది. ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మనసు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగులేదు అన్న ద్వంద్వములు దేనివి అంటే కేవలము మనస్సువి. ఈ ద్వంద్వములకు వశపడి ఉండేటటువంటి వాడు జీవుడు, ద్వంద్వములకు ఎన్నడూ వశపడని వాడు పరమేశ్వరుడు. అందుకే వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే అంటారు. ఆయన అన్నిటి యందు సమానంగా ఉంటాడు. శీతలము ఉష్ణము అన్న రెండు మాటలు ఆయన దగ్గర ఉండవు. మనిషి గత జన్మలలో దేని యందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా. ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు. అందుకే మీరు చూడండి, జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి. అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు. ఆయనంటే చాలా గౌరవం, చాలా భక్తి. అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది. అయ్యా, జీవుడు పునర్జన్మయందు గత జన్మముల యొక్క పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా. పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునందు ప్రాణప్రదం. అసలు ప్రాణమంతా ఎక్కడ అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే. అందుకే మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? మీరంటే మనం అయ్యి బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా, ఎందుకు వచ్చిన గొడవని. పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇక దేనికి భయం మీకు? ఏమైనా భయపడవలసింది ఉందా? పుణ్యం ఎందుకు చేయడం? జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పాపం చేయడానికి ఎందుకు భయం? దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్క చేయబడుతుంది. ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి. అనుభవం జీవుడిది. శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఎలా అనుభవిస్తాను సుఖదుఖాల్ని? అనుభవించడానికి లేదు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసింది, ఆకలి అన్న దుఃఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉంది కాబట్టి దీనికి కడుపు నిండిందనుకోండి, అమ్మయ్య కడుపు నిండిందన్న సుఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉందనుకోండి, ఇక్కడెక్కడో తెగిపోయిందనుకోండి, నాకు కాలు దగ్గర తెగిపోతే నిప్పెడుతూ ఉంటుంది,
ఆ నిప్పెడుతున్నప్పుడు అబ్బా బాధ పెడుతోంది బాధ పెడుతోంది బాధ పెడుతోంది అని బాధపడుతుంటాను. బాధ జీవుడిది. జీవుడు బాధపడడానికి ఉపకరణం శరీరం. సుఖం జీవుడిది. జీవుడు సుఖపడడానికి ఉపకరణం శరీరం. మంచి ఎండగా ఉంది, పడుకున్నాను. బా ఏమిటో ఈ ఉక్కపోతాను, అటు తొల్లి ఇటు తొల్లి అటు తొల్లి ఇటు తొల్లి బాధపడుతున్నాను. ఉండండి గురువుగారు, మీకోసం ఎయిర్ కూలర్ పట్టుకొచ్చాం, ఇదిగో పెడతాం పడుకోండి అని పెట్టారు. ఇప్పుడు ఒంటికి చల్లటి గాలి తగిలింది. శరీరము తనంత తాను జడము, కర్మ జడము. లోపల ఉన్నటువంటి చిత్ చైతన్యం ఉన్నంతసేపే దీని గొప్పతనం. అందుకే చిత్ జడ గ్రంథి అని పేరు దీనికి. చిత్తు జడము కలిసి ఉంటాయి గ్రంథిగా. ఇప్పుడు దీనికి చల్లటి గాలి తగులుతోంది, అమ్మయ్య హాయిగా ఉందండి. ఎవరు? మనస్సు, సూక్ష్మ శరీరం అంది. అనగానే నాకు నిద్ర పట్టింది. అంటే ఇప్పుడు సుఖమునకు కారణమేది అనుభవించడానికి? ఇది లేదనుకోండి, ఇక సుఖం దుఃఖం అనుభవించడానికి ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మయందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి. ఆయన ఏం అనలేదు. పరమాచార్య స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పేవారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.